నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలీస్ శాఖలో అవినీతి సహించేది లేదన్న ముఖ్యమంత్రి. కొత్త సవాళ్లకి అనుగుణంగా సిద్ధం కావాలని రేవంత్ పిలుపు. ఆహార పదార్థాల కల్తీ కట్టడికి ప్రత్యేక చట్టం తెస్తామన్న సీఎం. డ్రగ్స్ బాధితులకి ప్రత్యేక డి అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు ఆదేశం. త్రిపుల్ ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా. 161 కిలోమీటర్లని 6 వరుసలుగా అభివృద్ధి చేయనున్న ఎన్హెచ్ఏఐ. ఎక్సైజ్ శాఖ ద్వారా రికార్డు స్థాయిలో 44,557 కోట్ల ఆదాయం. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక రాబడిగా పేర్కొన్న అధికారులు. జూన్ 2న 2 లక్షల మందికి కొత్తగా పింఛన్ల పంపిణీ. అర్హుల జాబితా గుర్తించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం. ఇవాల్టి నుంచి 12 రోజుల పాటు సరస్వతీ నది అంత్య పుష్కరాలు. కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభించిన కంచి కామకోటి పీఠాధిపతి. ప్రధాని నరేంద్ర మోదీకి అగ్రికోలా అవార్డు ప్రదానం. ఆహార భద్రతకు కృషి చేసినందుకు ఐరాస పురస్కారం. అమెరికా తీరుపై మండిపడిన పుతిన్. జిన్పింగ్ ఆటవిక న్యాయం అమలు చేస్తోందంటూ మండిపాటు.